శుభోదయము మిత్రులారా. పద్య కవిత్వము శీర్షిక చర్చ. ఈ చర్చలో మనం ఏదైనా ఒక విషయం సావధానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడానికి జరిగే మాటల సందర్భాన్ని చర్చ అని అంటాం. ఈ చర్చ గురించి ఒక చిన్న పద్యం. గాథము ధీర చింతనము కైక తెరంగున సాగదీయుచో మేధ ప్రభావశూన్యమగు మిక్కుటమైన వివాద చర్చలను బాధలు పంచియుండు గదా. వాదన చేయుచు సాగువేళలను సాధన లేని వాక్యమది సమ్మతినీయదు మిత్రసత్తమా. అంటే ఈ పద్యం భావాన్ని ఇలా వివరిస్తాను. గాథము అంటే కోరిక, ధీర చింతనము అంటే ఒక దీర్ఘమైనటువంటి ఆలోచనతో అభిప్రాయంతో జరిగేటువంటి చర్చలు. ఇవి ఎలా ఉండాలి అంటే, ఈ గాథలు కైక తెరంగున సాగదీయుచో. కైక ఎందుకు వచ్చిందంటే, రాముణ్ణి అడవికి పంపడానికి దశరథుడితో భార్య కైకేయి భరతుని తల్లి భరతునికి పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో మనసులో పెట్టుకొని రాముణ్ణి అరణ్యవాసానికి పంపించింది. ఆ విధంగా ఈ చర్చలు ఉండకూడదు అని ఏకపక్షంగా ముందుగానే నేను ఒక మాటగా చెబుతూ, దీని ఎలా ఉంటుంది అంటే, కైక తెరంగున సాగదీయుచో మేధ ప్రభావ శూన్యమగు మిక్కుటమైన వివాద చర్చలను. మేధ అంటే మంచి బుద్ధి. చర్చ జరిగేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కలహం పెట్టుకొని, గుట్టు ఏదో మనసులో పెట్టుకొని ఆ విధంగా చర్చలు చేయకూడదు. మంచి బుద్ధి, అది చింతనము. మన అభిప్రాయం ఎలా ఉండాలి? మేధ ప్రభావశూన్యమగు, ఆలోచన మంచిదిగా ఉండి జరిగేటువంటి చర్చ నిలబడుతుంది. బాధలు పంచియుండు కదా. అలా కాకుండా ఈ కైక మాదిరి ఆలోచించుకుంటూ మనం చర్చ చేస్తుంటే సమస్య గురించి ఉండదు. వ్యక్తిగతమైనటువంటి అహంకారం అనేది ఒక విధంగా ఒక పొరలాగా ఉంటుంది. అప్పుడు వాదన చేయుచు సాగు వేళలను అలా చేస్తుంటే బాధలు పొంచి ఉంటాయి. సాధన లేని వాక్యం అది. సాధన అంటే ఉపాయం. ఒక వ్యక్తి ఒక సంఘటన మీద కానీ, ఒక సమాచారం గురించి కానీ నలుగురి మధ్యలో చర్చకు కూర్చున్నప్పుడు ఉపాయంతో తన వాక్యాలు పూర్తి చేయాలి. ఉపాయం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. అందుకని సాధన లేని వాక్యం ఇలా జరుగుతున్నప్పుడు నువ్వు చెప్పేటువంటి ఏ వాక్యం అంటే మాట, ఈ సాధన లేని వాక్యము సమ్మతినీయదు. అంటే ఒక ఉపాయం లేకుండా ఏదో తోచింది చెప్పుకుంటూ పోతున్నప్పుడు దాన్ని మేధ బుద్ధి, మంచి బుద్ధి లేనప్పుడు అడ్డగోలుగా కొందరు వాదిస్తుంటారు. కానీ వాళ్ళు తెలుసు, వాళ్ళ మనసుకి తెలుసు ఇది మనం చేస్తుంది తప్పు అని. కానీ ఆ సందర్భంలో అట్లా వాదించుకోకపోతే మనం గెలవలేము అని చెప్పి డొంక తిరుగుడుగా సజావుగా ఉండని ఈ చర్చలు ఫలితం ఇవ్వవు, పైపెచ్చు సమ్మతినీయదు, ఒక విధమైనటువంటి అంగీకారానికి రాదు. మిత్రసత్తమా, ప్రియమైన నా మిత్రుడా, ఇది నా ఉద్దేశం అని చెప్తూ ఈ పద్యాన్ని ఈరోజు ప్రచురిస్తున్నాం. దీన్ని మీరు చదివి మీ అభిప్రాయాలు చెప్తూ నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.